నెక్స్ట్ నా క్వశ్చన్ అదే ఉంది ఏంటండి? డెఫినెట్గా మీ దొంగతనాలు తెలుసుకుందాం అనుకుంటాం కదా, ఎలాగో మీరు అబ్బాయిల మనసుని దొంగలిస్తున్నారు. అక్కడ నాకు ఒక ప్లాట్ ఏరియా కొంచెం ఇరుగ్గా ఉంది ఇప్పుడు ప్రజల గుండెల్లో. సో కొంచెం స్పేస్ ఇచ్చి తీసుకొని 28 అందుకే ఖాళీ పెట్టమన్నాను. ఓకే, ఇది ఓకే. చిన్నప్పుడు ఆ చిలిపి దొంగతనాలు ఏమున్నాయి అంటే, మీరు డాక్టర్ కాబట్టి చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా ఇంజెక్షన్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు చాలా పెద్దదాన్ని అయ్యానని కాదు కదండి, కానీ అమ్మ పర్స్ నుంచి లిప్స్టిక్లు ఇవన్నీ బాగా తీసుకునేదాన్ని. అలాంటివి ఉండేవి. అంటే అమ్మ ఒప్పుకునేది కాదు. సో అప్పుడు మెల్లమెల్లగా అమ్మ మేకప్ సామాన్ తీసుకొని స్కూల్కి వెళ్ళి అక్కడ తిట్టించుకొని, దాని తర్వాత అమ్మ రియాక్షన్ ఎలా ఉండేది? లిప్స్టిక్ లేకపోవడం అట్లా కడుతూ పడేవండి ఇంట్లో అలా. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. దిస్ March 28 రాబిన్ హుడ్ ఇన్ ద థియేటర్స్ ఫర్ యూ. అందరూ రండి, ఎంజాయ్ చేయండి. ఇంకా చాలా ఉంది, వచ్చే ఈవెంట్స్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీలా. యాక్చువల్లీ మీరు రాగానే ఒక పాట ఏదో ప్లే చేసేస్తారు అనుకున్నాను నేను. బేసిక్గా లీలా అంటే పాట అంటే డాన్స్ అంటే మళ్ళీ తిరిగి లీలా. సో అందుకే ఈ సినిమాలో కొత్తగా లీలా అంటే డైలాగ్ అంటే పర్ఫార్మెన్స్ అంటే లీలా అనేటట్టుగా. ఇది స్టేజ్ మీద ఏదో జుగల్బందీలా లేదు. ఓకే, అంటే ఒక్కసారి ఒక స్టెప్ మీరు వేస్తే చూసారా, మేము అడిగామా అలా. నో స్టెప్స్, ఓన్లీ పర్ఫార్మెన్స్. జీవి ప్రకాష్ గారి గుండెల్లోంచి వచ్చిన ట్యూన్ని మేము మళ్ళీ ఒకసారి ప్లే చేసాం ఇక్కడ. ఆవిడ అందమైన 2 కాళ్ళతో ఒక స్టెప్ వేస్తే మేము ఆనందించాలనుకుంటున్నాం. పెద్దవాళ్ళు మాట్లాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఈవెంట్లో మనం స్టార్ట్ చేద్దాం.